హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్. అయితే ఈ వీడియో మాత్రం ఎవరు మిస్ కాకండి. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో 2014, 2018, 19 ఎగ్జామ్స్లో ఎలా కండక్ట్ చేస్తారో అవన్నీ నా మైండ్లో ఉంచుకొని నేను ప్రతిదీ కూడా నాకున్న ఎక్స్పీరియన్స్తో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను చెప్పే ఈ టాపిక్స్ మాత్రమే చదివినలు ఖచ్చితంగా కూడా జనరల్ సైన్స్, జనరల్ అవేర్స్ నుంచి ఫుల్ మార్కులు అయితే పొందగలుగుతారు. సో డోంట్ మిస్ ఇట్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అయితే ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాను ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అయితే ఉంటుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఆగస్ట్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ అనేది జూన్లో ఉంటుంది ఎగ్జామ్. జూను 2nd నుంచి లేదా జూను 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్కి ఎగ్జాక్ట్గా ఒక 1 మంత్ ఎగ్జామ్ తీసుకున్న ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే ఛాన్స్ మనకు ఖాళీగా ఉంది కాబట్టి ఆ పీరియడ్లో 100% గ్రూప్ డి ఎగ్జామ్ పెట్టడానికైతే అవకాశం 100% అయితే ఉంటుంది. అయితే ప్రజెంట్ మనం అనుకుంటే ఏప్రిల్ ఒక 30 days, అలాగే మే ఒక 31 days, అలాగే జూన్ ఒక 30 days వేసుకున్న అట్లీస్ట్ మన దగ్గర అయితే 90 days పక్కా ఉంది. 100 రోజుల వరకు మన దగ్గర టైం ఉంది. ఈ 100 రోజులు ఒక గ్రూప్ డి ఎగ్జామ్ కొట్టడానికి 100% చాలు. ఎవరైతే పెర్ఫెక్ట్ ప్లానింగ్, ఎవరైతే పెర్ఫెక్ట్గా మాక్ టెస్ట్లు, ఎవరైతే ప్రతి సబ్జెక్ట్ని చాలా టైమ్స్ రివిజన్ చేస్తారో అంటే 3, 4, 5 times ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ టార్గెట్ చేయడం. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఏమైనా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అంత టఫ్ ఉండదు. అంత టఫ్ ఏమి ఇచ్చాడు. క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ వేలో, చాలా ఈజీ పద్ధతిలో ఇస్తాడు. కాకపోతే ఎగ్జామ్ అనేది ఆ బిట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ విధానంలో ఇస్తాడు తప్ప డెప్త్ మాత్రం అంత ఎక్కువ ఇవ్వడు. సో బిచ్చిగా డెప్త్ చదివాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలు. సో అయితే మనం ఇందులో టాపిక్ 2కి వెళ్దాం. టాపిక్ 2 ఏంటంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్ మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి, మొత్తం వినండి. ఎందుకంటే నేను చెప్పే టాపిక్స్ మాత్రం చదవండి. అవి చాలా చిన్న టాపిక్స్, మీకు ఆల్రెడీ వచ్చినట్టుగా అనిపిస్తే ఈ టాపిక్స్ మాత్రం చదవండి. అయితే ముందు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఒక్కసారి చూద్దాం. ఇందులో అయితే ఫస్ట్ వచ్చి ఇది అందరికీ తెలిసిందే, జనరల్ సైన్స్ 25 marks. జనరల్ సైన్స్ అనేది 25 marks, మ్యాథమెటిక్స్ ఏమో 25 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. అమ్మ గుర్తుపెట్టుకుంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అందులోంచి దాదాపుగా 6 to 7 marks వస్తాయి గ్రూప్ డీలు అయితే ఖచ్చితంగా. అది ఈ జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక 20 marks. ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది. ఇందులో నేను చెప్పేది ఏంటంటే జనరల్ సైన్స్. నేను చెప్పేది ఏంటంటే వైట్ జనరల్ సైన్స్ ఓన్లీ. నేను అర్థమెటిక్ గురించి పట్టించుకోను, రీజనింగ్ గురించి పట్టించుకోను. ఎందుకంటే అర్థమెటిక్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ లేదా మహేంద్ర అగర్వాల్ బుక్ తెచ్చుకొని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేసేస్తే, ఈచ్ మోడల్ చేస్తే ఖచ్చితంగా 25కు 24 వచ్చేస్తాయి, 23 అని వచ్చేస్తే గట్టి ప్రాక్టీస్ చేసిన వాడికి అయితే. ఎందుకంటే 100 మోడల్ ఉంటే ఇప్పుడు లాభ నష్టాలు ఉంది, ప్రాఫిట్ అండ్ లాసెస్, అందులో 100 మోడల్స్ ఉంటాయి. ఆ 100 మోడల్స్ ఎగ్జామ్స్ నుంచి ఒక 2 బిట్స్ చేస్తే ఖచ్చితంగా ఒక మోడల్ బిట్ అయితే అక్కడ ఎగ్జామ్లో వచ్చేస్తుంది. అట్లీస్ట్ రిలేటెడ్ బిట్ అని వస్తుంది, ఆ బిట్ చేస్తారు. సేమ్ రీజనింగ్ కూడా అంతే, టైం వేస్ట్ లేకుండా ఈజీ చేస్తారు. కానీ ఎగ్జామ్లో జాబ్ సాధించాలంటే కరెక్ట్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ చేసేది మాత్రం ఒకే ఒక టాపిక్, జనరల్ సైన్స్ మాత్రం. ఎందుకంటే జనరల్ సైన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, ఎంత డెప్త్ అడుగుతాడో తెలియదు, ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడో కూడా ఎవరికి తెలియదు. అందుకే మనం ఎంత చదివినా జనరల్ సైన్స్ అనేది చాలా కష్టం. అందరికీ 25 వచ్చేస్తాయి. రీజనింగ్లో చాలా మందికి 30 25 వచ్చేస్తాయి, 25కి అర్థమెటిక్లో 23 కూడా వచ్చేస్తాయి. కానీ వాళ్ళు ఎక్కడంటే మిస్టేక్ చేస్తారు, వాళ్ళు వచ్చి ఎగ్జాక్ట్గా జనరల్ సైన్స్ అయితే చదవలేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లోని కాన్సెప్ట్ని పెట్టుకోలేదు అంత ఫాస్ట్గా. సో మీరు ఆ తప్పుని చేయకుండా జనరల్ సైన్స్ మీద కానీ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ మాత్రం చదివితే ఖచ్చితంగా చెప్తున్నాను, జనరల్ సైన్స్ 25 నుంచి అట్లీస్ట్ 18 నుంచి 23 వరకు పెట్టగలుగుతారు బిట్లు. 18 నుంచి 23 బిట్స్ అయితే ఈజీగా పెట్టగలుగుతారు. అండ్ సెకండ్ థింగ్, కీ ఆఫ్ సక్సెస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. నేను ఒకటే చెప్తున్నాను, ఒక చిన్న స్టోరీ. ఇది మా ఫ్రెండే చెప్పాడు. తను ఏంటంటే 2018లో జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్కి వెళ్ళాడు. తను ఏం చేశాడంటే
అర్థమెటిక్, రీజన్ రెండు కలిపి 50 మార్క్స్కి దాదాపుగా 45 అబోవ్ తెచ్చుకున్నాడు మార్కులు. 45 అబోవ్ తెచ్చేసుకున్నాడు. కానీ అతనికి పడిన మొత్తం మైనస్ ఎక్కడ పడిపోయిందంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఏమంటే నేను చదివిన బిట్ అక్కడ ఒకటి కూడా లేదన్నాడు. ఎందుకు లేదు? అది ఏం పర్పస్ ఏంటి? ఎందుకు లేదు? నువ్వు ఏ బుక్స్ చదివు అంటే ఆడు చెప్పేది ఏంటి, స్టేట్ సిలబస్ బుక్లు చదివాడు. అంటే ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, బుక్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏదో ఎస్ఎన్ పబ్లికేషన్స్ ఏదో పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తెచ్చి చదివేస్తారు. అవి ఏంటంటే స్టేట్ సిలబస్లో గట్టి కంబైన్ సిలబస్లో, అవి ఏపీఎస్సీ వాళ్ళకి గ్రూప్స్ రాసిన వాళ్ళకి ఉపయోగపడతాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళకి అవి ఎందుకు? ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీరు కావాలనుకుంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి. ఆ నోటిఫికేషన్లో కింద క్లియర్గా మెన్షన్ చేస్తాడు 6th క్లాస్ టు 10th క్లాస్ అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ మీద మాత్రమే బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు మించి వేరే బిట్స్ ఏమి ఇవ్వడు. అలాగే ఇస్తే దానికి ఆల్రెడీ పాజిటివ్ మార్క్ ఇచ్చేస్తాడు, ఆల్రెడీ మార్క్ కలిపేస్తాడు. సో నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెంట్ 6th క్లాస్ నుంచి. నేను ప్రతిరోజు వీడియోస్ చేసి బిట్స్ చెప్తాను కదా, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీలోంచి వచ్చిన బిట్సే. ఈ ఎన్సీఆర్టీలోంచి చూసుకొని తయారు చేస్తున్న బిట్స్ అవన్నీ కూడా. ఆ బిట్స్ అన్ని కూడా ఇంకో 1 వీక్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 3000 బిట్స్ అయితే ఫ్రీగా రెడీ చేస్తాను. అవన్నీ కూడా మీకు ఇవ్వడానికి టెలిగ్రామ్ ఛానల్ అయితే అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఏం చెప్తానంటే 6th to 10th లెవెల్ వరకు ఖచ్చితంగా మాత్రం మీరు చదవాలి. టెక్స్ట్ బుక్ లేనిది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తెచ్చుకోవాలి. ఇప్పుడు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కూడా రిలీజ్ చేశారు. టెక్స్ట్ బుక్స్ అలా ఉంటాయి. అవి మీకు లేవు అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నన్ను అయితే టెలిగ్రామ్లో కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఆ టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్లు పంపిస్తాను. లేదా నా బిట్స్ చూసినా సరే. నెక్స్ట్ నుంచి అయితే నేను వీడియోస్లో క్లాసెస్ అయితే కూడా చెప్తుంటాను. డైరెక్ట్గా ఎవ్రీ టాపిక్ తెచ్చి ఇంపార్టెంట్ టాపిక్ క్లాస్ చెప్తుంటాను. దానికి సంబంధించిన బిట్స్ అయితే వీడియోస్ చేస్తుంటాను. ఆ బిట్స్ తీసుకెళ్లి పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ బిట్స్ చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, జనరల్ సైన్స్ని సింపుల్గా లేపేయచ్చు. అయితే ఇప్పుడు మనమైతే మార్కులు ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వస్తాయో చూద్దాం. జనరల్ సైన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఫస్ట్ ఏంటంటే ఫిజిక్స్. ఫిజిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకంటే ఫిజిక్స్లో 6 క్వశ్చన్స్, ఓన్లీ 6 క్వశ్చన్స్ థియరీ రూపంలో వస్తాయి. 2 క్వశ్చన్స్ గ్రూప్ డీలో ఎప్పుడు కూడా ఒక 2 క్వశ్చన్స్ ప్రాబ్లమేటిక్ ఇస్తాడు. అవేం పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్న ప్రాబ్లమ్సే. నెక్స్ట్ వీక్ నేను ఆ ప్రాబ్లమ్స్ కూడా అప్లోడ్ చేస్తాను వీడియోస్. అయితే చిన్న ప్రాబ్లమ్స్ ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. మనం ఏంటంటే దాని ఫార్ములా తెలియక అరే ఎందుకు మనకి ఈ సమ్ము మనకు అర్థం అవ్వదేమో అని చెప్పి 2 క్వశ్చన్స్ పక్కన పెట్టేస్తాం. అస్సలు వద్దు, నేను ఒక 100 క్వశ్చన్స్ ఇస్తాను. 100 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా రేపైతే ఎగ్జామ్లో ఆ బిట్ అయితే 100% వస్తుంది. ఎందుకంటే ఫిజిక్స్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయవని సబ్జెక్ట్. ఫిజిక్స్లో జస్ట్ ఒక 8 టాపిక్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను నేను. 8 టాపిక్స్ ఉంటాయి. ఆ 8 టాపిక్స్ చదివితే చాలు, ఫిజిక్స్ కంప్లీటెడ్. మిగతా అంతా టెక్స్ట్ బుక్లని చదివేక్కర్లేదు. నెక్స్ట్ వచ్చినోడికి కెమిస్ట్రీ నుంచి 7 మార్క్స్ వస్తాయి. కెమిస్ట్రీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 7 మార్క్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బయాలజీ, గ్రూప్ డీని డిసైడ్ చేసేది ఏంటంటే బయాలజీ 9 మార్క్స్ వస్తాయి. 8 to 9 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ చాలా 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 ఎక్కువ బయాలజీ. అందుకే అంత ఇంపార్టెంట్ అని చెప్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ టాపిక్ 4 ఏం చెప్తున్నాడు అంటే టాపిక్ 4 ఏమేం చదవాలి, ఏ చాప్టర్స్, ఫిజిక్స్లోంచి ఏమేం చాప్టర్స్ చదవాలి, కెమిస్ట్రీలోంచి ఏమేమి చాప్టర్స్ చదవాలి, బయాలజీ నుంచి ఏం చాప్టర్స్ అయితే చదవాలి. ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ మాత్రమే చదవండి, అంతకు మించి అనవసరం. ఎందుకంటే ఇవన్నీ ఎన్సీఆర్టీ బుక్స్లోంచి వచ్చిన టాపిక్స్. ఇవి చదివితే చాలు 90% ముందు. నేను చెప్పే ఈ టాపిక్సే కంప్లీట్ చేస్తే 80% కంప్లీట్ అయిపోద్దమ్మా. 80% కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 20% నేను వేరే చెప్తాను ఏం చదవాలన్నది. ఈ 80% ముందైతే కంప్లీట్ చేయండి. ఈ 80% కంప్లీట్ అయితే చాలు. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ధ్వని. సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఎప్పుడు కూడా ఒక 300-400 బిట్స్ ఉంటాయి. ఇంతవరకు రైల్వే జరిగిన అన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే 300 బిట్స్ ఉంటాయి ఇందులోంచి. ధ్వని. నెక్స్ట్ వన్ వచ్చి కాంతి, ద మోస్ట్ ఇంపార్టెంట్ లైట్, కాంతి. నెక్స్ట్ వన్ గతిశాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి కొలతలు, ప్రమాణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ ఉష్ణము కూడా ఇంపార్టెంట్ టాపికే. ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే విద్యుత్ అనేది ఇందులోంచే ప్రాబ్లమ్స్ రావడం కూడా అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఈ ఎందులోంచి ఇస్తారంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఎందులోంచి అడుగుతారంటే గతి శాస్త్రము మరియు విద్యుత్, ఈ రెండింటిలోంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మొత్తం 8 క్వశ్చన్స్ అని చెప్పాను. 8లో 6 క్వశ్చన్స్ ధ్వని నుంచి, కాంతి నుంచి, కొలతల ప్రమాణాల నుంచి, ఉష్ణం నుంచి రావచ్చు 100% వస్తాయి. ఇంకా రావడానికి ఏం లేదు, వస్తాయి. కానీ ప్రాబ్లమ్స్ వచ్చే 2 టాపిక్స్ ఏంటంటే
గతి శాస్త్రము మరియు విద్యుత్ ఈ రెండు కూడా నేను ఎందుకే చెప్తున్నాను, నెక్స్ట్ నా రాబోయే వీడియోస్లో అన్నిటిలో కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక 2 టాపిక్స్ 2 వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. అవి ఎలా పూర్తిగా చూడండి, దాని పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చినప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కెమిస్ట్రీ గురించి చూద్దాం. కెమిస్ట్రీ ఇందులో ఫస్ట్ వన్ వచ్చినప్పటికి మూలకాలు. మూలకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. పరమాణు యొక్క నిర్మాణము, పరమాణు నిర్మాణం కూడా మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కెమిస్ట్రీలోంచి. మూలకాలు, పరమాణు నిర్మాణం. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చినప్పటికి పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ అన్నాను కదంటే పీరియాడిక్ టేబుల్ చదవడం కాదు, అందులో ఉన్న ప్రతి మూలకము ఏంది, ఆక్సిజన్ నుంచి సిలికాన్ వరకు ప్రతి మూలకం విలువలు, ప్రతిదీ జడవాయువులు అంటే ఏంటి, ప్రాతినిధ్య వాయువులు అంటే ఏంటి, ప్రాతినిధ్య మూలకాలు అంటే ఏంటి, జడవాయువులు అంటే ఏంటి, ఆర్గాన్, క్రిప్టాన్, రేడాన్, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అన్నీ చదవాలి. తర్వాత వచ్చినప్పటికి జడవాయువులు, తర్వాత ఏంటంటే అలోహాలు, తర్వాత ఏంటంటే అలోహాలు, లోహాలు మరియు అలోహాలు ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చినప్పటికి ఆమ్లాలు, క్షారాలు. ఆమ్లాలు, క్షారాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం, బయాలజీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ బయాలజీ. ఇప్పుడు నేను చెప్పేవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ టాపిక్స్ ముందు చదవండి. తర్వాత నేను ఇదే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్పేసి మళ్ళీ అర్థమెటిక్కి వేరేగా వీడియో చేస్తాను, అట్లాగే సేమ్ రీజనింగ్కి వీడియో చేస్తాను, మళ్ళీ ఫిజిక్స్కి వేరేగా సబ్ కాంటినెంట్ వీడియో చేస్తాను. ఓన్లీ ఫిజిక్స్, ఓన్లీ కెమిస్ట్రీ, ఓన్లీ బయాలజీ వీడియో చేస్తాను. అప్పుడు మాత్రం వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మానవ శరీర ధర్మశాస్త్రం అని చెప్పేసి వదిలేస్తాను, కానీ అప్పుడు అలా కాదు. జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అంతరస్రావిక వ్యవస్థ అని చెప్పి అందులోంచి ఏ బిట్లు పడచ్చు, అందులోంచి మళ్ళీ ఏ టాపిక్స్ పడచ్చు అని ఇన్ డెప్త్ వీడియోస్ అయితే ఫ్యూచర్లో చేస్తాను. 1 వీక్ 2 వీక్స్లో మీరైతే ఖచ్చితంగా మాత్రం ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు. ఇందులో అయితే మానవ శరీర ధర్మశాస్త్రం అయితే బయాలజీ చాలా ఇంపార్టెంట్. ఈ వ్యవస్థలన్నీ కూడా ముందు ఫస్ట్ ఇవి కంప్లీట్ చేశారు. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మొక్కలు, వ్యాధి విజ్ఞాన శాస్త్రము, ఆ తర్వాత అక్కడి వరకు వెళ్తారు. కానీ ఫస్ట్ అయితే మానవ శరీర ధర్మశాస్త్రం అయితే ఈ టాపిక్స్ అయితే కంప్లీట్ చేయాలి. అది కూడా మీరు కొనుక్కున్న బుక్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లోంచి చదవాలి. ఎందుకంటే ఆడిచ్చేది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లోంచి మాత్రమే. మీరు చదివిన ఏ యొక్క బుక్స్లోంచి, ఏ స్టేట్ బుక్స్లోంచి కానీ, ఏ పబ్లికేషన్స్ బుక్లోంచి కానీ ఆడివ్వడు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు తీసుకుని అందిస్తారు. మీరు టాపిక్స్ అని చదివిస్తే ఇంకా 100 20 మార్క్స్ ఈజీగా పట్టచ్చు. నెక్స్ట్ వన్ విటమిన్లు, పోషకాలు, మినరల్స్. చాలా మోస్ట్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ విటమిన్లు. విటమిన్స్ గురించి ఎప్పుడూ బయాలజీ బిట్లోంచి వస్తూనే ఉంటుంది ఎగ్జామ్లో. గ్రూప్ డి ఎగ్జామ్ 2014 నుంచి 2020 వరకు ఇంతవరకు అయిన ప్రతి ఎగ్జామ్ వరకు కూడా ఒకటే విటమిన్స్ క్వశ్చన్లు మాత్రం పక్కా ఉంటాయి, పోషకాల క్వశ్చన్లు పక్కా ఉంటాయి. తర్వాత మానవ వ్యాధులు, లక్షణాలు, చికిత్స. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మానవునికి వచ్చే వ్యాధులు చాలా ఇంపార్టెంట్. వైరస్ వ్యాధులు, ప్రోటోజోవా వ్యాధులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ వ్యాధులు అది ఏ వైరస్లు కలిగజేస్తాయి, ఏ ప్రోటోజోవాలు కలిగజేస్తాయి, అలాంటి వ్యాధులు, అలాగే జీవులు, దాని మీద లక్షణాలు, అంటే ఏ లక్షణాల వల్ల ఈ వ్యాధులు కలుగుతాయి, ఆ లక్షణాలు, దానికి చేసే చికిత్సలు, దానికి చేసే మందులు, వాటి గురించి అయితే అడుగుతుంటాడు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దీని తర్వాత కణశాస్త్రము. ఈ టాపిక్స్ అయితే ముందు 5 చదవండి. తర్వాత 5 ఎవరైతే 5 టాపిక్లు కంప్లీట్ చేసేస్తారో ఫస్ట్, తర్వాత వాళ్ళు మొక్కల గురించి కానీ, తర్వాత రాబోయే వీడియోస్ కానీ అవన్నీ నేను చెప్తాను, అవన్నీ చూద్దాం. ఫస్ట్ 5 టాపిక్లు అయితే బయాలజీ అనేది అయితే కంప్లీట్ చేయండి. ఎక్కడి నుంచి అయితే ఒక విషయం మర్చిపోకండి, నేను కొన్ని డేస్లో పూర్తిగా ఫిజిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 100 ప్రాబ్లమ్స్ అయితే వీడియోస్లో పెడతాను. 100 ప్రాబ్లమ్స్, ఆ 100 ప్రాబ్లమ్స్ చేయండి చాలు. గ్రూప్ డీలో ఎగ్జామ్లో ఖచ్చితంగా అంతకుమించి ఇంకొక డెప్త్ క్వశ్చన్ అడగడు. లెవెల్ అంతవరకే ఉంది, అంతకుమించి లెవెల్ అడిగే అధికారం అడిగలేదు. ఒకరు అడిగిన క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇచ్చేస్తాడు, ఇంకెందుకు బిట్టి కలిపేస్తాడు 1 మార్కు. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ దాటి వెళ్ళకూడదు, అది రూల్. సేమ్ అట్లాగే నెక్స్ట్ ఏంటంటే బయాలజీ నుంచి ఎవ్రీడే నేను ఒక వీడియోస్ పెడుతుంటాను, ఆ బిట్స్ చూస్తుంటే సరిపోద్ది. నెక్స్ట్ నుంచి ఇన్ డెప్త్ క్లాసులు చెప్తాను అందులోంచి బయాలజీకి, అవి కూడా మీకు సరిపోతాయి. నెక్స్ట్ నుంచి ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ అర్థమెటిక్ ఏ టాపిక్స్ చదవాలి, ఓన్లీ రీజనింగ్ ఏ టాపిక్స్ చదవాలి, ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలోని పార్ట్స్లో సబ్ పార్ట్స్. అంటే ఇప్పుడు నేను చెప్పాను విటమిన్లు చెప్పాను కదా, ఈ విటమిన్స్లో ఏమేమి చదవాలి, ఎంత ఇంపార్టెంట్ డెప్త్ వరకు చదవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు.